హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక లాగ్ 2025 యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమో 2 ఒకటేసారి చెప్పుకుందామని నేను అనుకుంటున్నాను. అందుకే నిన్న నైట్ వీడియో తీయలేకపోయినా. అగ్ని పరీక్ష నవదీప్ ఒక అమ్మాయి వస్తుంది, ఒక అమ్మాయి వచ్చి ఇక ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్. అగ్ని పరీక్ష టెస్ట్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ ద టెస్ట్ అని నవదీప్ అంటాడు. ఒక అమ్మాయి వస్తుంది, ఒక అమ్మాయి వచ్చి యాక్చువల్లీ నాకు ఒక స్టిఫ్ పర్సనాలిటీ ఉంది అని అంటుంటే అప్పుడు శ్రీముఖి ఏమంటుంది, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని మాట్లాడుతుంటుంది ఆ అమ్మాయి గురించి. అయితే లేదు, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారండి అని అంటారు శ్రీముఖిని. అయితే వస్తాడు అప్పుడు అతను నవదీప్ వచ్చి, నేను ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా, సరే నేను సంబంధం చూడడానికి వచ్చాను అని అంటే అందరూ నవ్వుతుంటే స్టేట్ వెరీ సీరియస్ మ్యాచ్ అని అంటాడు. ఫుల్ నవ్వుతుంటే అక్కడ వస్తారు. ఆ అమ్మాయిని ఒక ఐస్ క్యూబ్స్ పెట్టి కొన్ని వాడుతుంటే ఆమెను ఆ ఫేస్ రుదుగా అంటే అందులో ముంచమని చెప్తుంటారు. ఆమె అబ్బా అని అంటుంటుంది. అప్పుడు శ్రీముఖి ఇదిగో ఆగావు కదా అని అంటుంది. ఎందుకు ఆగాగా అంటే, మా అబ్బాయి మీకు ఎలా ఉన్నాడో చెప్పలేదు అని అంటే, బాగానే ఉన్నాడండి అని అంటారు. బాగానే ఉన్నాడంటే ఇంక అప్పుడు నవదీప్ నవ్వుతుంటాడు. అప్పుడు నాలుగు పాట ఉంటుంది చూడండి, భలే ఉంటుంది సాంగ్. మాత్రం నాకైతే ఫేవరెట్ ఆ సాంగ్ వస్తుంటుంది. ఆ సాంగ్ వచ్చినాక అందరూ నవ్వుతుంటారు అనుకుంటారు. అందరూ తర్వాత మీ గురించి చెప్పాలి ఏమంటే ఒక అమ్మాయి ఉంటుంది, ఒక నిమిషం నేను ఒకరి గురించి చెప్పాలి అని అంటుంది. ఎవరి గురించి చెప్పాలి అనుకుంటే శ్రీముఖి గురించి చెప్తానంటే, ఇంకా శ్రీముఖి నవదీప్ గురించి అడుగుదామని అనుకుంటే ఆ అమ్మాయి అంటుంది, మా అత్తగారు కూడా చాలా బాగున్నారు అంటే అని అంటుంది. ఆ 3 సార్లు వస్తుంది ఆ సీరియల్లో దానిలాగా. అంటే మీ అత్తగారు ఎవరు అంటే, నువ్వే కదా మా అత్తగారు బాగుండ్రు అని అంటుంటే నవ్వు వస్తుంటుంది. అదొక ఫుల్ ఫన్ అనిపించింది నాకైతే, చాలా చాలా కామెడీ అనిపించింది. ఒక అతను వస్తాడు, వర్కౌట్ చేసే అతను వర్కౌట్ చేస్తుంటా, మోడలింగ్ చేస్తుంటా అంటే శ్రీముఖి మీరు షర్ట్ రిమూవ్ చేస్తారా అని అంటే, ఇక అతను పోతాడు అక్కడ పోయి షర్ట్ రిమూవ్ చేసుకొని వస్తుంటాడు. ఒక హీరోలా వస్తుంటాడు. అయితే నవదీప్ అంటాడు, ఈ షర్ట్ రిమూవ్ చేసుకొని ఎప్పుడు చెప్తారో వీళ్ళు నీ షర్ట్ ఎప్పుడు రిమూవ్ చేసుకోవాలనో ఉన్నట్టున్నాడు అని అంటారు నవదీప్. అది అందరు నవ్వుతారు, ఫుల్ నవ్వుతుంటారు. నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. అది అందరు నవ్వుతుంటారు. అయితే శ్రీముఖి కూడా నవ్వుతుంటాడు. అప్పుడు ఇంకా అతను వచ్చి బిందు మాదే ముందర ఇంకా షర్ట్ ఇప్పి ఇట్లా డ్యాన్స్ చేస్తుంటాడు. ఇంకా బిందు మాదే అని కేతులు కొడుతుంటుంది, క్యూ అని కేతులు కొడుతుంటుంది. అప్పుడు నవదీప్ అంటాడు, ఏమంటావు మరి, గ్రీన్ ఇచ్చేదమ్మంటావా అని అంటే అందరు నవ్వుతుంటారు. ఫుల్ కామెడీ అనిపిస్తుంది. ఒక ఆవిడ వస్తుంది, నైట్ వేసుకొని వస్తుంది. ఆమె దివ్య నిఖిత అనుకుంటా, మేబీ ఆమె పేరు నాకు అంత ఐడియా లేదు. ఆమె వస్తుంది అన్నాక అదే ఎందుకు ఆ టాస్క్ నాకు అర్థం కాలేదు. అది మనం బిగ్ బాస్ అది రివ్యూ అయినాక అంటే బిగ్ బాస్ మొత్తం చూసిన తర్వాతనే మనకు తెలుస్తుంది 100% ఆ విషయం. అయితే అందుకే నాకంత తెలియదు. ఓకే, అయితే నైట్ ఆమె వస్తుంది. వచ్చిన తర్వాత నేను అభిజిత్ ఫోటో కాలుస్తారుగా, అప్పుడు మనం బిగ్ బాస్ చూస్తుంటాం ఒక దాంట్లో వేసి ఫోటోలు కాల్చడం అట్లాంటివి. అభిజిత్ ఫోటో కాల్చేద్దామని అనుకుంటా అందరు అభిజిత్ కూడా షాక్ అవుతుంటాడు. అయితే ఎందుకోసమని అడుగుతుంటుంది శ్రీముఖి అడిగితే అని అందరికీ కొంతమంది వాళ్ళకి ఫేవరెట్బుల్గా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటుండని ఆ అమ్మాయి కాలుస్తుంది. నాకైతే అది అస్సలు నచ్చలే. నవదీప్ అతను ఫేవరెట్ఫుల్గా నటించడం అది మనకు తెలియదు కానీ చెప్తాను. నాకైతే అట్లా ఎప్పుడు నేను బిగ్ బాస్ చూసాను కదా, అభిజిత్ మాత్రం ఎప్పుడు అట్లా అస్సలు అనిపించలేదు. నాకైతే అదే అనిపించింది. ఎందుకు ఇట్లా అంటే ఒక టాస్క్ ఇచ్చేటప్పుడు మేబీ నాకు తెలిసి ఆ టాస్క్లో స్ట్రిక్ట్ ప్రవర్తించేది ఎవరో అభిజిత్ కాబట్టి ఆ అభిజితే నాకు అందుకే అనిపించింది. తర్వాత బిగ్ బాస్ ప్రోమో 3 గురించి మాట్లాడదాం. ప్రోమో అయిపోయింది ఇది. తర్వాత బిగ్ బాస్ ప్రోమో 3 గురించి మాట్లాడిన తర్వాత ఇదంతా మళ్ళీ ఒకసారి ఒక 2 minutes మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఒక అమ్మాయి వస్తుంటుంది, రేగాలమ్మ ఒక అమ్మాయి బాగా, ఆమె ఎవరు మళ్ళీ పేరు అయితే తెలియదు నాకు. రేగాలమ్మ రేగాయలు శ్రీముఖి తీసుకుంటావా
ఎంత కావాలి అని అంటుంటే అందరు నవదీప్ ఫుల్ నవ్వుకుంటారు. ఫుల్ అంటే ఫుల్ నవ్వుతుంటారు. ఆమెది అది ఒక ఫన్ లాగా ఉండే అది ఆ ఫన్ అట్లా ఇచ్చినట్టున్నారు. తర్వాత ఒక ముసలావిడ వస్తుంది. ముసలావిడ బోనం ఎత్తుకొని ఒక బోనం పెట్టుకొని బోనాల పండుగ అట్లా వస్తుంటుంది అవ్వ. అయితే మంచిగా అనిపించింది నాకైతే ఆమెది నాకు బాగా అనిపించింది. అయినాక వచ్చిన తర్వాత నాది నల్గొండ దగ్గర కొండ నిర్మలగిరి మాది బిడ్డ అనే చెప్తుంటుంది. చెప్పిన తర్వాత నా చిన్న బిడ్డ నా చిన్నాళ్ళు నన్ను చూసుకుంటారు, నా భర్తకు పక్షవాతం వచ్చింది అని చెప్తుంటుంది. అప్పుడు అందరు బాధపడుతుంటారు, అయ్యో అని అంటుంటారు. అయినాక మిమ్మల్ని చూడడమే చాలు సార్, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని అందరి చేతులు అయితే దండం పెడుతుంటుంది. నాకైతే హైలైట్ అనిపించింది, నిజం చెప్తున్నాను. చాలా చాలా మంచిగా అనిపించింది. చాలు సార్ అని అంటుంది అభిజిత్ అంటాడు, జీవితం నేను నీకన్నా చాలా సగం చూశానో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఆట మాత్రం నేను చూశాను. ఆట చాలా కష్టం ఉంటుంది అవ్వ అని అంటే అభిజిత్ అంటాడు, ఆట చాలా కష్టం ఉంటుంది అవ్వ, ఆట ఆడగలుగుతావా అని అంటే అవ్వ అంటుంది, మీరందరూ 10 మందిని కొడితే నేను ఒక్కరిని కూడా కొట్టలేనా బిడ్డ అని అంటే ఇంకా అందరూ అమ్మో వాళ్ళ ఇంకా ఏడుస్తా ఆమె కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకొని ఆ అవ్వ ఏడుస్తుంటే అప్పుడు అందరూ అదేంటంటే గ్రీన్ ఇస్తుంటారు. తర్వాత గ్రీన్ ముగ్గురు ఇచ్చారు అవ్వకు గ్రీన్వి. నాకైతే హైలైట్ అనిపించింది నిజంగా. అరే ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి అట్లా, ఆ ఏజ్లో ఆమె అంత అనుభవిస్తుందంటే నాకైతే అమ్మ చాలా బాధ అనిపించింది. తర్వాత ప్రసన్న కుమార్ ఫోటోగ్రఫీ మ్యారథాన్ అని హార్స్ రైడ్ కూడా చేశాడంట నిజంగా. అప్పుడు కాలు చూపిస్తుంటే నవదీప్ వచ్చి ఇది అట్లా యాక్సిడెంట్ జరగకముందే యాక్సిడెంట్ అంటే ఎవ్రీథింగ్ ఆఫ్టరే అని అంటాడు. అప్పుడు అబ్బా అందరూ నీలాంటి వాళ్ళని మేము చూపించకపోతే వేస్ట్ అని, మీలాంటి కథని ప్రపంచానికి చూపించకపోతే వేస్ట్ అని అభిజిత్ అంటుంటారు. నాకు హైలైట్ అనిపించింది, రియల్ చెప్తున్నా, నిజం సూపర్ అనిపించింది నిజంగా. నాకైతే నల్గొండ అవ్వది మాత్రం నాకు అది అతనిది సూపర్ అనిపించింది నిజంగా. అన్ని కరెక్ట్ ఉండి కూడా పనిచేయడం వాళ్ళు అందులో నేను కూడా ఒకదాన్ని అని చెప్తాను. అన్ని కరెక్ట్ ఉండి కూడా పనిచేయడానికి చాలా నిజంగా చాలా వాళ్ళు అయితే అట్లా ఉంటారు. కానీ ఆయన ప్రసన్న కుమార్ సూపర్ నిజంగా. ఎంత హైలైట్ అనిపించింది, రియల్ చెప్తున్నా. అట్లా చేయడం అంటే నాటు జోకు, నేనైతే సూపర్ అనుకుంటా. 100% హైలైట్ నేను చెప్తున్నా. మరి అట్లా కూడా ఎవరైనా ఉంటారా అంటే 100% ఉంటారని నేను చెప్తాను. క్యూట్ అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా, అంత మంచిగా అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. తర్వాత ఈ ముసలావిడ, ఆమెకు బాబులు ఉన్నారో లేరో కొడుకులు ఉన్నారో లేరో తెలియదు. బోనం అంటే ఇప్పుడు మన తెలంగాణ సైడ్ బోనాలు ఎత్తుకుంటారు కాబట్టి అవ్వ కూడా బోనం ఎత్తుకునే దానిలా ఉంది. బోనం ఎత్తుకొని డ్యాన్స్ చేస్తుంటే శ్రీలు కూడా భలే డ్యాన్స్ చేస్తుంటారు. అయినాక ప్రాబ్లమ్స్ చెప్పి ఏడుస్తుంది, మీ అందరిని చూసిన బిడ్డ చాలు బిడ్డ అని భలే మాట్లాడుతుంటారు. సార్ మిమ్మల్ని చూడడం ఇంతకన్నా ఇంకా అదృష్టం ఉండదు అట్లా ఇట్లా మాట్లాడుతుంటే నాకైతే భలే అనిపించింది నిజంగా. ఇంకా ఓకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ హస్బెండ్ అట్లా అదే కొన్ని ప్రాబ్లమ్స్, ఆ విషయానికి అంటే సింపతితోనే ఇస్తున్నా. అంటే అంత ఏజ్ వాళ్ళని రావడం అంటే మన ఈజీ కాదు. అట్లా నాకైతే ఆ విషయంలో అయితే చాలా నచ్చింది. తర్వాత నిన్న విషయంలో ఒక అతను ఫిట్నెస్ ఏదో చూసి ఆయన డ్రెస్ ఇప్పి అట్లా ఆయన మోడలింగ్ కాబట్టి అందరూ ఇంకా ఆయన షర్ట్ ఇప్పి ఆయన 6 ప్యాక్ చూపించడం అట్లాంటివి ఫుల్ ఫన్ అనిపించింది నిజంగా. నవదీప్ ఎక్కడుంటే అక్కడ ఫన్ అయితే 100% ఉంటుందని నేను చెప్తాను. ఎందుకు అన్నమాట అంటున్నానంటే నిజం నవదీప్ గారు ఫుల్ కామెడీ ఫ్రెండ్స్ నిజంగా. అంత కామెడీ చేశారా అని ఒక థాట్ అనిపిస్తుంటుంది. తర్వాత ఇంకోటి అమ్మాయి నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అని అంటే అందరూ నిజంగా సంబంధాలు చూస్తున్నారు అంటే నేను సంబంధాల కోసం నేను వచ్చాను అనుకో వెరీ సీరియస్ అని మళ్ళీ బాగా అంటారు నవదీప్. ఆ విషయంలో అయితే నాకు నవదీప్ చాలా చాలా మంచిగా అనిపించింది, అది సూపర్ అనిపించింది నాకు. అట్లా అయితే ఇంకా సూపర్ నిజంగా కొన్ని విషయాలు అయితే నాకైతే హైలైట్ అనిపించింది. ఒక అమ్మాయిని వాళ్ళకు ఇస్తారు అంటే కొన్ని ఉంటుంది అసలు. ఇప్పుడు టాస్క్లు ఇస్తున్నారు అనుకుంటా. ఇప్పుడు అమ్మాయి అంటే ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఇప్పుడు వచ్చిన 3rd ప్రోమోలో చూసినాం కదా, బిగ్ బాస్ 3rd ప్రోమోలో. ఆ ప్రోమోలో ఆమెకు ఏదైనా అమ్మాలంటే మీరు ఎలా అమ్మగలుగుతారు? ఇప్పుడు సపోజ్ ఒక టాస్క్ ఇచ్చి మీరు అమ్మాలి, ఏ విషయంలో అమ్మాలంటే రేయి పనులు అని అట్లా అమ్మినట్టుంది. నాకైతే భలే నచ్చింది, ఆ విషయంలో కూడా సూపర్ అనిపించింది నాకు.
తర్వాత ఇంకా నిజంగా ఎట్లాంటివి అయితే చాలా చాలా నాకైతే బాగా నచ్చింది. నిజంగా నాకు చాలా నచ్చినాయి ఫ్రెండ్స్. నిజంగా క్యూట్ అనిపించింది నాకు రియల్. అట్లా నిజంగా అట్లా ఉండడం అయితే నాకైతే గ్రేట్ అని నేను 100%. ఎవరైనా ఏమన్నా అనుకోండి కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను మంచిగా ఉన్నదని మంచిగా ఉంది అని చెప్తా. ఇంకొకటి హోస్ట్ గురించి చెప్తా. హోస్ట్ గురించి శ్రీముఖి నాకు బెస్ట్ యాంకర్ ఎవరైనా అంటే శ్రీముఖి అని చెప్తా. శ్రీముఖి, ప్రదీప్ వీళ్ళు ఇష్టం నాకు. చాలామంది సుధీర్ ఇష్టం వాళ్ళు కూడా ఉంటారు. అవును, అందరు ఎవరు అంటే ఫేవరెట్ వాళ్ళు. అట్లా శ్రీముఖి నిజం చెప్తున్నా, ఎంత మంచిగా అంటే నిజంగా ఎంత ఫన్, ఎట్లా ఎవరితో ఎట్లా మాట్లాడి ఎట్లా ఏం అట్లాంటిది అయితే ఆమెకు బాగా తెలుసు. నిజంగా మంచిగా అనిపిస్తుంది నాకు. ఫేవరెట్ ఎవరన్నా ఉన్నారు యాంకరింగ్ అంటే శ్రీముఖి. నాకు చాలా 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 ఇష్టం శ్రీముఖి. నిజంగా బాగుంటుంది ఆమె అందరితో ఫ్రెండ్షిప్ చేయడం. ఈ మధ్యలో తమన్నా సింహాద్రి కూడా చెప్పింది కదా శ్రీముఖి అంత మంచిగా చూసుకుంటుంది. తర్వాత నవదీప్ చేసే ఫన్ అంటే ఫుల్ ఫన్. నవదీప్ అంత ఫన్ నాకు తెలిసి ఎవరు చేయడం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అంత ఫన్ చేస్తుంటాడు ఆయన తీసుకోవడానికి కూడా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు అభిజిత్ ఒక తీరు, బిందు మాధవ్ ఒక తీరు, నవదీప్ ఒక తీరు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు అట్లా. దానివల్ల నేను నవదీప్ని తీసుకున్నారు. నిజంగా ఒక మంచి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఇట్లా జడ్జిలాగా తీసుకున్నారని నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. రియల్ నాకు ఫుల్ మంచిగా అనిపిస్తుంటుంది. అదైతే క్యూట్ అనిపిస్తుంది. నవదీప్ కంటెస్టెంట్స్తో ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్, నవ్వుపించుకుంటా సరే స్టేజ్ మీదకి వెళ్ళొచ్చి బయటకు వచ్చి కిందికి వచ్చి వాళ్ళ కంటెస్టెంట్స్తో ఆట ఆడిపోయడం అట్లాంటివి అయితే నాకు హైలైట్ అనిపించింది. నిజంగా అట్లా ఎవరు ఆడిపోయారు నిజంగా నాకైతే అంత ఒక పెద్ద యాక్టర్స్తో సినిమా తీసిన వాళ్ళు కూడా ఆడడం అంటే నేను నాతో జోకు. నేను ఆ విషయంలో అయితే నేను నవదీప్ గ్రేట్ అని అనుకుంటా. తర్వాత బిందు మాధవి గురించి బిందు మాధవి కొన్ని సినిమాలు తీసింది. ఆమె తర్వాత బిగ్ బాస్ ఓటీటీకి వచ్చింది. కానీ శివ, బిందు మాధవి, చైతు తెలుసా, వీళ్ళు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అట్లా వీళ్ళు మంచిగా ఉంటారు. అట్లా బిందు మాధవి కూడా నాకు కొంచెం నచ్చుతుంది. తర్వాత అభిజిత్ బెస్ట్ అని చెప్తాను నేను. అభిజిత్ ఎప్పటికీ బెస్ట్ నాకు తెలిసి. అంత బెస్ట్. ఎట్లా మాట్లాడినా నిజంగా ఎంతోమంది ఒక అవ్వతో మాట్లాడిన చూడు. నేను జీవితం అయితే తెలంగాణ యాస వల్ల మాట్లాడాను. నిజంగా నాకు తెలంగాణ యాస సూపర్ మాట్లాడినాను నాకు అనిపించింది. మీకైతే ఏమనిపించిందో నాకైతే తెలియదు, కానీ మీకు ఎట్లా అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అభిజిత్ ఎట్లా యాంకరింగ్ అంటే జడ్జిమెంట్ ఎట్లా ఇస్తున్నాడు, వీళ్ళందరూ ఎట్లుంటుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా రేపు ఇది ఒక్కరోజే, ఈరోజు గురువారం, రేపు ఒక్కరోజే, ఎల్లుండి మనకు బిగ్ బాస్ వస్తుంది. స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి వీడియోస్ ఉంటాయి జబర్దస్త్ ఉంటాయి. నేను 100% మంచిగా చేస్తాను. నిజంగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ అడుగుతున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.